శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా రాజర్షుల సంప్రదాయము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. సూతుడు సౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడు. సుఖయోగి భాగవతాన్ని పరీక్షిత్తులకు ఉపదేశించాడు. పరీక్షిత్తు రాజర్షి. ఇందులో భేదాలు ఉన్నాయండి. ముని, మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, మునులు, ఋషులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, ఇవి క్యాడర్స్ అనుకోవచ్చు ఒక రకంగా మనం. కనుక పరీక్షిత్ ఎవరు? రాజర్షి. అతడు జన్మించిన విధము, ఆచరించిన కర్మలు, ముక్తి పొందిన విధానము వివరించేదను అని అంటూ ఉన్నాడండి. ఇంకను పాండవుల మహాప్రస్థానము, కృష్ణ కథా ప్రసంగములు కూడా చెప్పేదను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ రాజర్షి అంటే ఏమిటి అనే దానికి మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి. రాజధర్మము నిర్వర్తించుచున్న ఋషులను రాజర్షులు అందరు. ఋషి అనగా లోపల వెలుపలి దృష్టి కలవాడు, లోపలి దృష్టి కలవాడు, వెలుపలి దృష్టి కలవాడు, రెండు ఉన్నటువంటి వాడు ఋషండి. మనువు శాసించిన రాజధర్మము ప్రకారము పరిపాలన విధులను నిర్వర్తించు వారిని రాజర్షులందరూ. మనువు చెప్పినటువంటి ధర్మం ఉంది కదండి, అందులో మానవ ధర్మం ఉంది, అందులో రాజధర్మం కూడా ఉంది. ఆ మనువు రాజధర్మం ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా పరిపాలనని నిర్వహించేటువంటి వాళ్ళని రాజర్షులు అని అంటారు. వీరికి మనువు, జనకుడు మున్నగు వారి వలన సంక్రమించిన విద్యను రాజవిద్య లేక రాజగుహ్యము అనందరూ. మనకి భగవద్గీతలో కూడా ఉంది కదండి, రాజవిద్య రాజగుహ్య యోగము అని ఉంటుంది. ఏమిటి ఈ రాజవిద్య లేక రాజగుహ్యము అంటేట, మనువు, జనకుడు మున్నగు వారి వలన సంక్రమించిన విద్యను రాజవిద్య లేక రాజగుహ్యము అందరు. ఈ విధానమును కాళిదాస కవి రఘువంశమున సంగ్రహముగా ఇట్లు వివరించెను. ఏమిటయ్యా ఈ రాజవిద్య లేక రాజగుహ్యము, ఆ విధానం ఏమిటి అంటే కాళిదాస కవి రఘువంశంలో సంగ్రహంగా ఇచ్చారటండి. భూమిని తమ కిరణములతో చూచుచున్న వారిలో వైవస్వత మనువు మొదటివాడు. అతడు ఛందస్సులలో ప్రణవము యొక్క స్వరూపము. వాని వంశమున పరిశుద్ధులై పరిపాలించువారు వాని వంశం వారు. దీనికి చెందిన ప్రభువులు సోహం అను మంత్రమున ఆజన్మ శుద్ధులు కావలెను. అనగా సోహం అను మంత్రంలో ఆజన్మ సిద్ధులు అవ్వాలటండి, ఆజన్మ శుద్ధులు అవ్వాలట. అంటే ఏంటి చెప్తున్నారు? ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన జీవుని గమనము ఉపాసించవలెను. మనం అనేక మాటలు చెప్పుకున్నామండి. మనము శ్వాస పీలుస్తూ వదులుతూ కూడా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇది ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది? ఓంకారము ఒక సో హమ్ అనేటువంటి రవం వస్తుంది, ఈ వదిలేటప్పుడు హమ్ వస్తోంది. కనుక ఈ హమ్ము ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? శ్వాస మీద ధ్యాస. అప్పుడు మనస్సు, ఇంద్రియములు పరిశుద్ధములై తన జన్మమునకు మొదటివాడైన ప్రణవస్వరూపిణి యందు వసించును. అట్టివాడు ప్రజలకు వినయము, సాధన అలవడు విధానము నేర్పరిచి రక్షణ, పోషణ, దీక్షలను స్వీకరించి తండ్రి కావలెను. రాజధర్మం చెప్తూ ఉన్నారండి. ధర్మము కారణము చేత అతనిని ఉపాసించిన ప్రజలు యోగ మార్గమున తరింపవలెను. ఇదియే రాజయోగ మార్గము. అతన్ని ఉపాసించేటువంటి ప్రజలు కూడా యోగ మార్గంలో తరించాలటండి. అట్లా పరిపాలించినటువంటి రాజు ఏ మార్గాన్ని అవలంబిస్తాడో అదే రాజయోగము, ఆ రాజయోగ మార్గము అంటున్నారు. తాను ధరించు మార్గము కలవాడు ఎంత ఋషి అయినను రాజర్షి రాజ్యమున రక్షితుడు కానిచో గతి లేదు. ఇక్కడ సూతుడు ఏం చెప్తూ ఉన్నాడండి? సౌనకాది మహామునులకి, పరీక్షిత్తుకి సుఖయోగి భాగవతాన్ని ఉపదేశించాడు. పరీక్షిత్తు రాజర్షి. అతడు జన్మించిన విధానము, అతడు ఆచరించిన కర్మలు, ముక్తి పొందిన విధానం అంతా నేను వివరిస్తాను. ఇంకా అదే కాకుండా పాండవుల మహాప్రస్థానము, కృష్ణ కథా ప్రసంగాలు అవన్నీ కూడా చెబుతానని అన్నాడు.
పాండవుల మహాప్రస్థానము అంటే ఇక్కడ మహాప్రస్థానము అంటే ఏంటి? మహాప్రస్థానం అనగా పెద్ద ప్రయాణము అని అర్థం అండి. మహాప్రస్థానము ఇంకా పెద్ద ప్రయాణము అని అర్థం. వెనుతిరిగిరాని ప్రయాణమును కొందరు సాధకులు బంధచ్ఛేదమునకు చిహ్నముగా చేయుదురు. ఇది వైరాగ్యమునకు చక్కని సాధనము అని అంటూ ఉన్నారు. ఇకపోతే అశ్వత్థామ ప్రవర్తనము అనేటువంటి అంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు, మనకి తెలుసు అతని ప్రవర్తనము. కౌరవులు దుష్టద్యుమ్నుడు మొదలైన మహావీరులు పోరాడిన భారత సంగ్రామమున పోయినవారు పోగా మిగిలిన దుర్యోధనుడు భీముని గదాఘాతము చే తొడలు విరిగి యుద్ధరంగమున కూలెను. మహాభారత యుద్ధం జరిగింది, మనకు తెలుసు. ఆ యుద్ధం చివర్లో ఏమైతుంది? అయిపోయింది, పోయిన వాళ్ళందరూ పోయారు, యుద్ధం అయిపోయింది. దుర్యోధనుడు భీముని గదాఘాతంచే తొడలు విరిగి కూలిపోతాడు యుద్ధరంగంలో. అతడు చనిపోవు లోపున వారికి తృప్తికరమైన పని చేయుచుంటిని అని అనుకొని అశ్వత్థామ ద్రౌపది పుత్రుల శిరస్సులు ఖండించి తెచ్చి సమర్పించెను. కనుక అతని మెప్పు పొందాలి, అతనికి చనిపోయే లోపల తృప్తి కలిగించాలని చెప్పి అశ్వత్థామ ఏం చేస్తాడు? ఈ ఉప పాండవుల్ని, నిద్రపోతున్నటువంటి పిల్లల్ని పాపం వాళ్ళ శిరస్సులు ఖండించి తీసుకొచ్చి సమర్పిస్తాడు. ఇక్కడ అది క్రూరమని లోకులు నిందింతురు అని అంటూ ఉన్నారండి. సూతుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా అది క్రూరమని లోకులు నిందిస్తూ ఉంటారు అని అంటున్నాడు. అది క్రూరమని లోకులు నిందిస్తూ ఉంటారంటే నిందించనటువంటి వాళ్ళు కూడా ఉన్నారనే కదండి అర్థం. దానికి మాస్టర్ ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారండి. లోకులనగా శోకము, మోహము, క్రోధము మున్నగునవి చిక్కిన సంసార జీవులు. ఏమి జరిగినను దైవలీల అని గుర్తుంచుకొనలేనివారు. అశ్వత్థామను భీముడు నిందించెను. ఇతడు హంత, క్షమింపదగినవాడు కాదు. పిడికిటి పోటున వీని శిరము భిన్నము చేసేదను అని పలికెను. అర్జునుడు అశ్వత్థామను నిందింపలేదు, భీముణ్ణు నిందించాడండి. కానీ అర్జునుడు నిందించలేట. నిష్కరుణుండై విదళించే బాలకుల నా గాంటీవమున వాని శిరస్సు ఖండించి తెచ్చెదను, దానిని త్రొక్కి స్నానము చేయుము అని ద్రౌపది శోకము పోగొట్టుటకు అర్జునుడాడిన మాటలలో వీరరసము ఉప్పొంగినది కానీ నిందించుట లేదు. పిల్లల్ని చంపినటువంటి అశ్వత్థామ శిరస్సు నీకు తీసుకొచ్చిస్తాను, ఆ శిరస్సును తొక్కి నువ్వు స్నానం చేయి అంటే మైల స్నానం చేయాలి కదండి. కనుక ఆ శిరస్సు తొక్కి నువ్వు స్నానం చెయ్యి అని అంటున్నాడు అర్జునుడు. ఇందులో అర్జునుడు చెప్పినటువంటి ఈ మాటల్లో వీరరసం ఉంది కానీ అశ్వత్థామని నిందించటం లేదు అని అంటున్నారు మాస్టర్. అది ఎట్లునో జరుగునది కాదు. కావున కృష్ణుడు అర్జునుని విధానమును చూచి బాగున్నదనేను. అర్జునుడు మాట్లాడిన మాటలకి కృష్ణుడు ఆ బాగుందయ్యా అంటాడు. ఎందుకంటాడు? ఎట్టాగు జరగదుగా, అశ్వత్థామని చంపటం అనేటువంటిది జరగదు. అర్జునుడు అశ్వత్థామ పట్ల తన కర్తవ్యమును గూర్చి కృష్ణుని అడగలేదు. కనుక అశ్వత్థామ పట్ల ఏం చెయ్యాలి కృష్ణ చెప్పు అని అర్జునుడు అడగలేదండి. అడగకుండా సొంతగా నిర్ణయం తీసుకున్నాడు, సొంతగా ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు అశ్వత్థామ పట్ల తన కర్తవ్యమును గూర్చి కృష్ణుని అడగలేదు. కనుక కృష్ణుడు చెప్పలేదు, అర్జునుడు అడగలేదు, కృష్ణుడు చెప్పలేదు. కృష్ణుని రథము తోలుమని ఆజ్ఞాపించెను. అర్జునుడు అడగలా, కానీ కృష్ణుని రథం తోలు, అశ్వత్థామను చంపటానికి వెళ్ళాలి అని అన్నాడు. కృష్ణుడు అనుసరించెను. కనుక ఇట్టి సందర్భములలో శరణాగతుడు కానప్పుడు అర్జునునకు కృష్ణుడు దైవము కాడు, కేవల సారథి. ఇప్పుడు ఏమయ్యాడండి కృష్ణుడు? కేవలం సారథి అయ్యాడు. ఎందుకని? కృష్ణ ఏం చెయ్యమంటావు ఈ పరిస్థితి చెప్పు స్వామి అని అర్జునుడు అడక్కపోగా అయ్యా రథం దీవయ్యా, మనం అశ్వత్థామను చంపటానికి వెళ్ళాలన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏమయ్యాడు?
కేవలం సారథయ్యాడు, దైవం కాలేదు. ద్రౌపది కొడుకుల మరణవార్త విని కలవరపాటు చెంది నేలగూలి ఏడ్చి దీనస్థితి చెందెను. పాపం దుఃఖించిందండి. కర్మవశమున తనకు కలిగిన దానికి దుఃఖించనే కాని అశ్వత్థామను నిందింపలేదు. అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చిందే అని దుఃఖించింది కానీ అశ్వత్థామను నిందించలేదు. ఇన్నిటినీ పురస్కరించుకొని అశ్వత్థామ చేసిన దుష్కర్మ వంటి చేష్టలను లోకులు నిందింతుడని సూతుడు చెప్పుట విష్ణుధర్మము అవలంబించిన వారిని గుర్తించు విధానము కొరకే. ఇక్కడ సూతుడు ఏమంటూ ఉన్నాడు? అశ్వత్థామ ఇట్లా చేశాడు, అశ్వత్థామ చేసినటువంటి ఈ పనిని లోకులు నిందిస్తారు అని అంటూ ఉన్నారు కదండి. క్రూర కర్మమని లోకులు నిందింతురు అని అంటూ ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా లోకులు నిందింతురు అని చెప్పారంటే విష్ణు ధర్మము అవలంబించే వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా, వాళ్ళు నిందించలేదు అని మనం గుర్తుంచుకోవాలి అనేటువంటి పాయింట్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ. ద్రౌపది దుఃఖావేగము భరింపలేక కన్నీటితో కూలబడెను. పాపం సొమ్మసిల్లిపోయి కింద పడిపోయిందండి ద్రౌపది. అర్జునుడు ఆమెను లేవనెత్తి ఆవశ్యకమైన వాక్చాతుర్యమును చూపుచూ తల నిమురుచూ ఇట్లనేను. అర్జునుడు పాపం ఆమెకి ఉపశమన వాక్యాలు చెప్తూ ఉన్నాడు. మాస్టర్ ఇక్కడ వాక్చాతుర్యమును చూపుచూ అన్నారు. నీవు క్షత్రియుల బిడ్డవు, దుఃఖించుట ధర్మము కాదు. ద్రోణపుత్రుడు కరుణలేనివాడై బిడ్డలను చంపెను. నా గాంధీవము నుండి వెలువడు భయంకరములగు బాణములతో వాని శిరస్సు ఖండించి తెచ్చెదను. దానిని తొక్కి స్నానము చేయుము. ద్రౌపదిని ఇట్లు సమాధానపరిచినప్పుడు తనకు మిత్రుడు సారథియు అయిన హరి మేలనెను. కృష్ణుడు అన్నట్ట, బాగుంది బాగుంది, మేలు మేలు అన్నట్ట. అర్జునుడు ఇట్లా అంటుంటే ఎందుకు అట్లా అన్నాడు అనే దానికి ఇక్కడ మాస్టర్ మనకి వివరణిస్తూ ఉన్నారండి. ఈ సందర్భమున కృష్ణుడు మిత్రుడుగను సారథిగను మాత్రమే ఉండిపోయెను. అర్జునుడు అశ్వత్థామ శిరస్సు ఖండింతునని ప్రతిజ్ఞ చేయగా కృష్ణుడు కాదనలేదు. జీవులు అనేక ప్రతిజ్ఞలు చేయుదురు, దేవుడు కాదనడు. జరుగవలసినవి జరుగును. దానికి వ్యతిరేకము కానంత వరకు దేవుడు ఆశ్రితులు కోరినదెల్లా చేయును. ఇట్టిదే ఈ పట్టున కృష్ణుడు చేసిన సారథ్యము. భారత యుద్ధమున చేసిన సారథ్యము దుష్ట శిక్షణ కొరకు, ధర్మ సంస్థాపనము కొరకు. అది కృష్ణుడు సంకల్పించినది కనుక సర్వము నెరవేరినది. ఇది కాదు కనుక అశ్వత్థామను చంపగలుగుట జరగలేదు. చూడండి ఎంత చక్కగా మనకి వివరిస్తూ ఉన్నారో మాస్టర్. భారత యుద్ధంలో సర్వం నెరవేరింది. ఎందుకు నెరవేరింది? అది కృష్ణుడు సంకల్పించింది కాబట్టి నెరవేరింది. ఇక్కడ అశ్వత్థామను చంపాలి అని అర్జునుడు సంకల్పించాడు, కానీ అశ్వత్థామను చంపడం జరగలేదు. ఎందుకు జరగలేదు? ఇది కృష్ణుడు సంకల్పించలేదు కనుక భగవంతుడు సంకల్పించినది జరుగుతుంది, భగవంతుడు సంకల్పించనిది జరగదు. అందువల్ల ఎట్లాగూ జరగలేదు కాబట్టి ఆయన కృష్ణుడు ఆ నాయన బాగుంది, బాగా మాట్లాడావని అన్నాడు. అర్జునుడు కవచము తొడిగి గాంధీవము ధరించి కపిధ్వజుడై గురుసుతిని వెంట రథము తోలెను. అశ్వత్థామని పట్టుకోవటం కోసమే అశ్వత్థామ పరిగెడుతుంటే ఈయన రథాన్ని వేసుకొని ఈయన కూడా వెళ్తున్నాడు. తన్ను చంపెదనని వచ్చుచున్న అర్జునుని చూచి అశ్వత్థామ ఆపద శంకించెను. అయ్యో నాకేదో అవుతుందని ఆయనకి శంకించాడండి అశ్వత్థామ. శిశువులను చంపినవాడు కావున ప్రాణభీతితో పరువెత్తెను. ఎందుకు శంకించాడు? ఎందుకు పరిగెత్తాడు అంటే ప్రాణభీతితో పరిగెత్తాడు. ఎందుకు ప్రాణభీతి? చంపాడుగా, మరి అధర్మంగా చంపాడు కదండి చిన్నపిల్లల్ని, అందువల్ల ప్రాణభీతితో పరిగెత్తుతూ ఉన్నాడు. యుద్ధమున కాక నిర్దయతో హత్యలు చేయువానికి ప్రాణభీతి ఎక్కువ. యుద్ధంలో హత్య చేశాము అంటే అది హత్య అవ్వదండి, అది యుద్ధ ధర్మం అవుతుంది. కనుక యుద్ధంలో జైలా ఇక్కడ అశ్వత్థామ. యుద్ధం ఇంత అయిపోయిన తర్వాత అధర్మంగా
నిద్రిస్తున్నటువంటి చిన్నపిల్లలను సంహరించాడు. కనుక అధర్మంగా హత్య చేశాడు కాబట్టి ఇతనికి ప్రాణభీతి ఎక్కువ. ప్రాణభీతి లేని వారు హత్య చేయరు. ప్రాణభీతి ఉన్నవాళ్లే హత్య చేస్తారండి. వాడు నన్ను చంపుతాడేమో అనేటువంటి ప్రాణభీతితో హత్య చేస్తారు. కనుక మాస్టర్ ఏమంటూ ఉన్నారు, ప్రాణభీతి లేని వారు హత్య చేయరు. అసలు యుద్ధమునకు సిద్ధమైన వారు ప్రాణములకు భయపడరు. కనుక యుద్ధానికి సిద్ధమై వెళ్తూ ఉన్నాడంటే వాడు ప్రాణాలకి భయపడేది ఉండదు, ఇంకా దానికి సిద్ధపడే వెళ్తాడు వాడు. కనుక ఇక్కడ యుద్ధంలో కాకుండా విడిగా అధర్మంగా పైగా పసిపిల్లలను పైగా నిద్రపోతున్న వాళ్లను సంహరించాడు కాబట్టి అశ్వత్థామకి ప్రాణభీతితో పరిగెత్తుతూ ఉన్నాడు. ఎందుకంటే లోపల నుంచి తనకి తెలుసు నేను చేసింది అధర్మమని. పూర్వము తన పుత్రికయగు సరస్వతి యందు మోహము చెందిన బ్రహ్మ లేడి రూపమున ఆమె వెంటబడెను. సమీపమున శివుని చూచి సిగ్గుతో బ్రహ్మ పారిపోయాడు. కనుక పూర్వం బ్రహ్మగారు కూడా అట్లా సరస్వతి యందు మోహం పొందాడు. శివుణ్ణి చూసి మళ్ళీ సిగ్గుతో బ్రహ్మ పారిపోయాడు. అట్లాగే అశ్వత్థామ కూడా సర్వేంద్రియ భ్రాంతితో పారిపోయాను అని సూతుడు చెబుతూ ఉన్నాడండి. ఎప్పుడైనా సరే అకార్యము చేయుచున్న వారు సిగ్గు వలన భయము చెంది పారిపోవదురు. చేయకూడని పని చేసిన వాళ్ళు భయంతో పారిపోతారండి. సిగ్గు వలన భయంతో పారిపోతాడు. అట్లాంటిది అశ్వత్థామ పారిపోకుండా ఉంటాడా? ఏదో ఇది ఇక్కడ చిన్న పని కూడా కాదు కదా, చాలా దుష్టమైనటువంటి అధర్మాన్ని, పెద్ద అధర్మాన్ని చేశాడు. అందువల్ల పారిపోతూ ఉన్నాడు. పూర్వము ఆ బ్రహ్మగారు శివుణ్ణి చూసి ఎట్లా పారిపోయాడో అట్లా పారిపోయారయ్యా అని చెప్తూ ఉన్నాడు. పారిపోవు వారికి తన్ను తరుముచున్నవాడే అన్ని ఇంద్రియములకు పొడగట్టును. సర్వేంద్రియ భ్రాంతితో పారిపోయాడని అంటూ ఉన్నారు కదండి. సర్వేంద్రియ భ్రాంతితో అంటే అన్ని ఇంద్రియాల్లో కూడా తన్ను తరుముచున్నవాడే పొడగడుతూ ఉన్నట్ట. అందువల్ల సర్వేంద్రియ భ్రాంతితో అశ్వత్థామ పారిపోతూ ఉన్నాడు. మనస్సునకు వెనుక నుండి కూడా కనిపించును అని అంటూ ఉన్నారండి. దీంతో మనకి అశ్వత్థామ ప్రవర్తనము అనేటువంటి అంశము పూర్తి అయింది. ఆ తర్వాత అస్త్ర ప్రయోగము అనేటువంటి అంశం అండి. అది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని విన్నవించుకుంటూ స్వస్తి వాసుదేవ.